అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 43 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకున్నాయి. ఇక హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన మూలంగా ముడి చమురు ధరలు $84లకు చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో లాభాల స్వీకరణకు కారణముంది. ఇక బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం సుమారు 400, కిలో వెండి $2,200 లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. స్టాక్ మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా ముగిసినట్టు తెలుస్తుంది. ఏంటండి దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే హార్మూజ్ జలసంధి దాని గురించి ఈ మిశ్రమంగా క్లోజ్ అయినాయి. అంటే ప్రతిష్టంభన ఇవాళ ఏంటిదంటే న్యూట్రల్ అంటాం. అంటే వాళ్ళు ఏంటిదంటే ఎక్స్పైరీ కానీ ఓపెనింగ్ కానీ ఉండదు. రేపు ఉంటుంది ఎక్స్పైరీ. ఏది ఎన్ఎస్సి వీక్లీ ఏదైతే ఉందో ఫ్యూచర్స్ ఓపెనింగ్ అదే రేపు ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి రేపు కొంచెం మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బ్రెంట్ ఆయిల్ 1% పెరిగింది, $84.46 ట్రేడ్ అవుతుంది. అది మెయిన్. దాంతో మన మార్కెట్ లో న్యూట్రల్ గా ఉన్నాయి అనమాట. అంటే పెద్దగా పెరిగింది లేదు, పెద్దగా తగ్గింది లేదు. ఆ హార్మూజ్ జల్సంది కూడా ఇంకా అక్కడ ప్రతిష్టంభన ఉంది. అంటే చర్చలా లేకపోతే యుద్ధం అనేది ఏమి లేదు అక్కడ. ట్రంప్ వాళ్ళు మాత్రం అక్కడ వాళ్ళ దగ్గర యుద్ధ నిల్వలు ఏదైతే ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోవడంతో వాళ్ళు యుద్ధం చేసే ఉద్దేశంలో లేదు అనేది ఒకటి ఉంది. కానీ ఇరాన్ వాళ్ళు కూడా అలానే ఉంది. కాబట్టి అక్కడ ఏదైతే ప్రతిష్టంభన అది క్లియర్ అవ్వాలి. అంటే హార్మూజ్ జల్సంది ఓపెన్ అవ్వాలి. అక్కడ ఏదో చర్చలు జరగాలి. ఆ చర్చలు ఏదైతే ఉందో సానుకూలం కావాలి. అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంది. ఈ లోపల రోజు ఒక న్యూస్ అన్నమాట. అంటే ఈవెంట్ అంటే ఏంటంటే ఏదైతే ఎన్ఎస్సి ఫ్యూచర్స్ ఓపెనింగ్ క్లోజింగ్ డే ఉంటుంది. దాంతో ఇవాళ పెద్దగా ఏం లేదు, మిశ్రమంగానే క్లోజ్ అయింది. ఇక రేపు కొంచెం ఎన్ఎస్సి క్లోజింగ్ కాబట్టి కొంచెం ఉంటుంది. Q1 రిజల్ట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా 3,200, 3,300 అంటే రావాల్సి ఉన్నాయి. ఈ వారం తోటి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. రేపు శని ఆదివారం వరకల్లా 15th ఆగస్ట్ వరకు మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ శనివారం వరకు, ఇవాళ సోమవారం, ఈ 4 రోజుల్లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ ని బట్టి ఇండివిజువల్ సెక్టార్ గానీ, ఇండివిజువల్ షేర్స్ గానీ, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ గానీ మూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అది గమనించాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే Q1 రిజల్ట్స్ ఏవైతే బాగున్నాయో ఆ కంపెనీలు, ఆ షేర్లు అవి అబ్జర్వ్ చేసుకొని ట్రేడింగ్ చేయాలి. ఏవైతే సెక్టార్ అంటే ఏంటిది ఎక్స్పోర్ట్ కి సంబంధించినవి కానీ, డిఫెన్స్ సెక్టార్ కానీ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ బాగా వచ్చినటువంటివి చూసుకొని ఫాలో అవ్వాల్సిందే తప్ప ఇప్పుడు పెద్దగా మూవ్మెంట్ ఏం లేదు. స్తబ్దత అంటారు వీటిని, న్యూట్రల్ అంటారు వీటిని, సైడ్ వేస్ అంటారు వీటిని, కన్సాలిడేషన్ అంటారు. అంటే మార్కెట్ లో ఒడిదుడుకులు ఉండవు అన్నట్టు. అలానే ఏదో కొంతసేపు పెరుగుతూ ఉంటుంది, కొంతసేపు తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ అక్కడక్కడే ఉంటాయి అనమాట. అంటే కొన్నా బెనిఫిట్ ఉండదు, అమ్మినా బెనిఫిట్ ఉండదు. ఈ ఎక్స్పైరీ, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఈ 3 తర్వాత ఏదైతే ఉందో అక్కడ బాగా అడ్జస్ట్మెంట్ జరగటం. ఇవాళ టాప్ గెయినర్స్ లో ఏవైతే ఉందో టైటాన్ బాగా పెరగటం జరిగింది రిజల్ట్స్ ని బట్టి. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, స్టీల్ కంపెనీలు, ఏషియన్ పెయింట్ బాగుంది, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ బాగుంది, ట్రెంట్, హెచ్సిఎల్ టెక్ అంటే ఐటీ కంపెనీలు అనుకోండి అవి కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి. బ్యాంక్ షేర్లు కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి. ఇక మెయిన్ రీజన్ ఇది అనమాట. అంటే న్యూట్రల్. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ 500 ఉంది, అది కూడా 31 పాయింట్లే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 59 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అయింది. కొంచెం ఐటీ పాజిటివ్ లో ఉంది, 84 పాయింట్లు కొంచెం ప్లస్ లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ కొంచెం ఇవాళ బాగా ఉంది అనమాట. 126 పాయింట్లు మిడ్ క్యాప్ నిఫ్టీ పెరగడం జరిగింది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 185 పాయింట్లు మైనస్ లో, నిఫ్టీ 200 వచ్చి ఒక 24 పాయింట్లు ప్లస్, నిఫ్టీ 100 వచ్చి 15 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 30 పాయింట్లు మైనస్, బిఎస్సి 500 వచ్చి 32 పాయింట్లు ప్లస్ లో ఉంది, బిఎస్సి 100 వచ్చి 18. అంటే అన్ని కూడా ఓవరాల్ గా అక్కడక్కడే ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే ఒడిదుడుకులు లేకుండా, అంటే ఒడిదుడుకులతోటి ఏదో మిశ్రమం అనమాట. దీన్ని ఏమంటారంటే మిశ్రమంగా ట్రేడ్ అవటం. అంటే ఏంది, న్యూట్రల్ గా ట్రేడ్ అవటం, సైడ్ వేస్ అంటారు. ఏదున్నా కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికాలో
మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. అది ఒకటి మెయిన్ న్యూస్. అప్పటి వరకు కూడా మార్కెట్లు ఇలానే కొనసాగొచ్చు. తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే కంటిన్యూ, అంటే కంటిన్యూ అనేది లేదు, డిస్కంటిన్యూ అనేది లేదు. అవి దాన్ని బట్టి ఆ ఈవెంట్స్ ని బట్టి మన మార్కెట్లు పెరగటం కానీ తగ్గటం కానీ మనమే కాదు, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా. ఏషియన్ మార్కెట్లు ప్లస్ లోనే క్లోజ్ అయినాయి. మన మార్కెట్లు ఇప్పుడు కొంచెం మిశ్రమంగా క్లోజ్ అయింది. మీరు అన్నట్టు గోల్డ్ ఒక 800 దాకా ప్లస్ లో పెరగడం జరిగింది. 2200 దాకా సిల్వర్ కూడా పెరగడం జరిగింది. కానీ ఇవి ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ కొంచెం పెరిగింది. బ్రెంట్ ఆయిల్ పెరిగినా కూడా ఈ గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. కాబట్టి ఈ బ్రెంట్ ఆయిల్ ఇంకా పెరిగితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశం ఉంది. బ్రెంట్ ఆయిల్ తగ్గితే మాత్రం గోల్డ్ సిల్వర్ ఎక్కడున్నా సరే గోల్డ్ సిల్వర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అది ఎప్పుడు జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.